అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత మరి ఏ ధర్మంలో లేదేమో. ఆది దంపతులు అంటే గుర్తుకు వచ్చేదే పార్వతీ పరమేశ్వరుడు, గణేశుడు, కార్తికేయుడు. తల్లిదండ్రి, భార్యాభర్త, పిల్లలు అంతా ఉంటేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. సమాజంలో విలువలు ఉంటాయి. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లకు పిల్లలు ఉండాలనే కోరిక ఏ ఆడపిల్లకు ఉండదు చెప్పండి. కానీ అత్తమామలు, ఆడపడుచులు కూడా చివరికి భర్త కూడా కొన్నాళ్ళైన తర్వాత ఇక పిల్లలు లేరని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా సహజంగా అత్తామామలు, ఇంటి పెద్దలు కూడా భర్త కూడా ఇంటికి రాగానే పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ భార్య మాత్రం కోరుకోదండి పిల్లలు కావాలని. అలాంటి కుటుంబాల్లో కూడా కనీసం భర్త కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. మానసికంగా సూటిపొడి మాటలతో ఆ భార్యను పిల్లలు లేరని గొడ్రాలను అవమానిస్తూ ఉంటారు. భార్యను కనీసం అర్థం చేసుకునే స్థితిలో కూడా భర్త ఉండడు, కుటుంబ సభ్యులు ఉండరు. అలాంటి వారి కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా కూడా ఫలితం దక్కకపోయినటువంటి భార్యలందరూ తప్పకుండా వారాహి మాతను గుప్త నవరాత్రులకు చివరి 2 రోజులే కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పసుపు కొమ్ముతో అమ్మకు మాలగట్టి వేయండి, పసుపు కొమ్ములతో పూజ చేయండి, లేదా అవకాశం ఉంటే పసుపుతో అభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు వీలుంటే పసుపుతో ఇంట్లో హోమం పెట్టుకోండి. మీ మనసులోని కోరికను తల్లికి మనస్ఫూర్తిగా చెప్పండి. మనసు పెట్టి పూజ చేయండి. మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వారాహి మాత మీకున్న కష్టాన్ని, మీ జీవితంలో, మీ కుటుంబంలో పడుతున్నటువంటి ఆవేదన తల్లి అర్థం చేసుకుని మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. దీంతో పాటుగా అమ్మవారి యొక్క మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. తప్పకుండా జపించండి. రోజులో కనీసం 3 సార్లైనా ఈ మంత్రాన్ని జపించండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.